కుక్షినజాండ పంక్తులన గూర్చి చరాచర జంతుకోటి సంరక్షణ సేయు తండ్రివి. పరంపర నీతనయుండనైన నా పక్షము నీవుగావలదే. పాపములెన్నియునర్చినన్ జగద్రక్షక కర్తవీవే కద దాశరథీ కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ సప్తషష్టితమ సర్గ 67వ సర్గ శివధనుర్భంగం. జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. తతః స రాజా జనకః సచివాన్ వ్యాధిదేశః ధనురానీయతాం దివ్యం గంధమాల్యవిభూషితం. జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురీం తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా. నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషామస్తచక్రాంతాం సమూహుస్తే కథంచన. విశ్వామిత్ర మహర్షి రామునికి శివధనుస్సు చూపమని జనక మహారాజునకు చెప్పాడు. జనకుని ఆజ్ఞ మేరకు ఆయన మంత్రుల ఆధ్వర్యంలో 5000 మంది బలవంతులు ఆ ధనస్సు ఉంచిన చక్రాల పేటికను అక్కడికి అతి కష్టం మీద లాక్కుని వచ్చారు. తామాదాయతు మంజూషామాయసీం యత్ర తద్ధనుః సురోపమం తే జనకమూచుర్నృపతి మంత్రిణః. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిపరాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. తేషాం నృపోవచః శ్రుత్వా కృతాంజలిరభాషత. విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ. ధనస్సు ఉన్న ఆ ఇనుప పెట్టెను తీసుకువచ్చిన మంత్రులు జనక మహారాజుతో, మహారాజా, ఇది నీవు రామునికి చూపదలచిన శ్రేష్టమైన రాజులంతా పూజించిన చాపము అని వారు వినయంగా పలికారు. అది విన్న జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీర్యైరశక్తైః పూరితుం పురా. నైతత్సురగణాః సర్వే నాసురా న చ రాక్షసాః గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః క్వగతిర్మానుషాణాం చ ధనుషోస్య ప్రపూరణే. ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివ తదేతద్ధనుషాం శ్రేష్టమానీతం మునిపుంగవ. దర్శయైతన్మహాభాగా అనయో రాజపుత్రయోః. మహర్షి, మా జనక వంశీయులు ఎక్కుపెట్టలేక విఫలమైన మహామహారాజులు పూజించిన ఆ శివధనుస్సు ఇదియే. దేవదానవ యక్ష రాక్షస గంధర్వ కిన్నర మహోరగులు ఎవరూ దీనిని ఎత్తలేకపోయారు. ఈ ధనుస్సును వంచి నారి కట్టి ఎక్కుపెట్టడానికి మానవులకు శక్తి సరిపోదు. అయినా బ్రహ్మర్షి, దీనిని ఈ రాజపుత్రులకు చూపుము అన్నాడు విశ్వామిత్రునితో జనక మహారాజు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధనుపశ్య ఇతి రాఘవమబ్రవీత్. బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్టతి తద్ధనుః మంజూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపివ. విశ్వామిత్రుడు ఆ మాటలకు తన ఆమోదం తెలుపుతూ రామునితో, నాయనా రామ, ఆ ధనుస్సును చూడుము అన్నాడు. ఆయన ఆజ్ఞతో రాముడు ఆ పేటిక వద్దకు చేరి దాని మూత తెరిచి, బ్రహ్మర్షి, నేను ధనుస్సును తాకాలనుకుంటున్నాను. దీనిని కదల్చడానికి, వీలైతే ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత లీలయా స ధనుర్मध्ये జగ్రాహవచనాన్మునేః. పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః ఆరోపయత్ స ధర్మాత్మా
సలీలమివ తద్ధనుః ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస వీర్యవాన్ తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః. జనకుడు, విశ్వామిత్ర మహర్షి ఇద్దరూ అలాగే చేయమని రాముని అనుమతించారు. విశ్వామిత్ర మహర్షి ఆమోదముతో రామచంద్రుడు శివధనుస్సును సునాయాసముగా దాని మధ్యలో పట్టుకున్నాడు. ధర్మస్వరూపి అయిన రాముడు వేలాది మంది రాజులు చూస్తూ ఉండగా ఆ ధనుస్సును అతి తేలికగా పెట్టెలో నుంచి తీసి దానిని అంతే సులువుగా ఎక్కుపెట్టాడు. ధనుస్సును ఎక్కుపెట్టిన కౌసల్యానందనుడు దశరథరాముడు దాని నారిపట్టి ఆకరణాంతమూలాగాడు. అప్పుడు ఆ శివధనువు మధ్యకు విరిగిపోయింది. తస్య శబ్దో మహానాసీన్నిర్ఘాత సమనిస్వనః భూమికంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్ రాజా విగతసాధ్వసః ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం. ఆ ధనువు విరిగిపోయినప్పుడు పిడుగులు పడిన శబ్దముతో పాటుగా పర్వతాలు బద్దలైనట్లు భూమి కంపించిపోయింది. జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప అందరూ మూర్ఛపోయి కింద పడ్డారు. తిరిగి వారంతా లేచిన తరువాత జనకుడు చాలా నేర్పుగా మాట్లాడుతూ ప్రశాంత చిత్తంతో విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నాడు. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః అత్యద్భుతం అచింత్యం చ న తర్కితమిదం మయా జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశికా సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా. మహానుభావ, విశ్వామిత్ర మహర్షి, దాశరథి అయిన రాముని ప్రతాపాన్ని ప్రత్యక్షముగా దర్శించాను. మహాద్భుతము, ఊహింపలేనిది. ఈ విధముగా జరుగుతుందని నేను తలపలేదు. నా పుత్రిక ఈ తేజస్వరూపుడైన రాముని భర్తగా పొంది మా వంశానికి కీర్తి తేగలదు. నా ప్రతిజ్ఞ నెరవేరినది. నా ప్రాణ సమానురాలైన సీతను రామునికిచ్చి కళ్యాణము చేస్తాను అని అమితానందముతో పలికాడు జనకుడు. భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశిక భద్రంతే అయోధ్యాం త్వరితారథైః రాజానం ప్రశ్రితైర్వాక్యైరానయంతు పురం మమ ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః మునిగుప్తౌ చ కాకుత్సౌ కథయంతు నృపాయ వై ప్రీయమాణం తు రాజానమానయంతు సుశీఘ్రగాః కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్యమంత్రిణః అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుం చ నృపం తదా. మహర్షి, నీవు అనుమతిస్తే నా మంత్రులు అయోధ్యకు వెళ్ళి రామలక్ష్మణులు మీ సంరక్షణలో ఉన్నారని ఈ జరిగిన వృత్తాంతాన్ని దశరథ మహారాజుకు తెలిపి ఆనందపరవశుడైన ఆయనను ఇక్కడికి తీసుకుని వస్తారు అని చెబుతున్న జనకునితో విశ్వామిత్ర మహర్షి తన ఆమోదము తెలిపాడు. జనకుడు తన మంత్రులతో సంప్రదించి దశరథునికి ఇక్కడ జరిగినదంతా చెప్పి ఆయనను తీసుకుని రావడానికి కార్యనిర్వహణలో శూరులైన ఆయన అనుచరులను అయోధ్యకు పంపాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 67వ సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 67వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ, భారత, భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.